యేసుక్రీస్తు నామంలో మరి ఈ శుక్రవారం ప్రార్థనలో వచ్చినంటే మరి దేవుని బిడ్డలకి అందరికీ ప్రభు పెరట వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవతా దేవునికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాం. అదే రీతిగా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు ఒక మాట అడుగుతున్నాడు. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథం నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము దేవుని వాక్యము కొద్దిసేపు చూద్దాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 91 కీర్తనలు మనము దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ 2 వచనాలు మనం చూసి ముగించుకుందాం. 91 కీర్తనలు దేవుడు చక్కగా ఇలా చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, నేను చదువుతాను. క్యాంజట్టి నన్ను చదువుతాను. మరి అదే రీతిగా, మహోన్నతుని సాటు నివసించువాడు సర్వశక్తుని నీడను విషమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నా కోట. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇది కీర్తనలు మోసే గారు రాసినట్టు ఉంది. ఈ కీర్తనలు మరి 90-91 కూడా ఆయన రాశాడని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డారా, ఊడాటి దేవుని బిడ్డారా, ఇక్కడ బాధ్యత తిరిగితే మన ప్రతి ఒక సేవకుడైనా, క్రైస్తవుడైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువుని నమ్ముకొని అసలు దేవుడు బాధ్యత ప్రభు నమ్ముకున్నామా లేమా, యేసు ప్రభు నమ్ముతారా నమ్మరా అనేది మనకే డౌట్ మెంటే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు బాధ్యత దేవుడు బాధ్యత మరి ఈ భక్తుడు ఈ కీర్తనలు రాసి ఉన్నాడు కదా, ఆ భక్తుడు రాసినంటే కీర్తనల గ్రంథం బాధ్యత మహోన్నతుని సాటున నివసించు వాడే సర్వశత్రు నీడలో విశ్రమించువాడు. ఉడాటి దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాధ్యత ఒక భక్తుడి కీర్తనలకారుడు రాసినంటే భక్తుడు మరి ఆయన ఏం చేస్తున్నాడంటే బేనత్కైనా పర్విలే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా పర్విలే. కానీ నిజంగా నువ్వు యేసు ప్రభు నమ్మితే, ఆ మహోన్నతుని దేవుడిని నమ్మితే, ఆ దేవుని సంగమంద వాళ్ళతో కెత్తముంతారు, ఆ వచనం కెత్తముంతా, ఆ కీర్తనకారుడు కెత్తముంతారు. దేవుని బిడ్డారా, ఆ చుట్టూ మన బాధ జరిగితే తన కింద మెంతే. కానీ ఈరోజు మనల్ని బాధితే దేవుని యేసు ప్రభువుని నమ్మి 2 గోడల్లో
లేకపోతే 2 పడవలు కాలు పట్టి ఆ పడవతో ఉన్న కాలు, ఈ ఓటతో ఉన్న కాలు, ఆ ఓటతో ఉన్న కాలు పట్టి సముద్రము మనల్ని బతికింతలు వైద్యవాళ్ళని జాయింతారు. కానీ మనం ఈ గోడ తీసి ఆ గోడ వేయవాలి. సముద్రంతో అర్ధితలు దేవుని బిడ్డారు. కానీ స్పష్టంగా దేవుడికి ఎత్తముంటారు. బాధితుడితే మీరు నిజంగా నన్ను నమ్ముతే నా సంగమనుట్టి నాతోనే జీవించటి, నా మాట కేంద్రమనుట్టి, నా మాట కేంద్ర నా ప్రార్థనకి జీవితకాలం అంతా బతుకట్టి యేసు ప్రభు వారికి ఎత్తముంటారు. దేవుని మాట ఇది, దేవుని మాట, దేవుని బిడ్డ. కానీ అందుకే నీకు బతుకట్టుతారు. ఈరోజు ఈ కాలం, ఈ కడవరి కాలంలో, కడవరి దినంలో చాలామంది పేరుకే దేవుని నమ్ముతారు కానీ బాధ జరగమని తిరిగితే లోటారం బయట బండారం లెక్కమింది దేవుని బిడ్డ. ఇది ఒక సామెత. కానీ బాధ్యతలు పెదిరికే దేవుడు నమ్ముతాం, లేకపోతే పెదిరికేసి బతకను నమ్ముతాం. దానికే మింటే క్రైస్తవుల జీవితం కష్టవత్కన, బాధవత్కన, ఇరుకులే బంధువుల వత్కన బెది కూడా సహించుకుంటా, అవికి ఎదిరించుకుంటా, వాటికి మరి జయించుకుంటా మింటారు. మాడ మీద అయితే చుట్టూరు కష్టం వస్తే, బాధ వస్తే కూడా పేరుకే దాయమంతుడు దేవుని బిడ్డారు. బాడ మీద పేరుకే దాయమంతుడు ఇస్తే యేసు ప్రభుని పూర్తిగా నమ్మిలోరు, యేసు ప్రభుని పూర్తిగా విశ్వసించిల్లోరు. యేసు ప్రభుని పూర్తిగా నువ్వు యేసు ప్రభుని నమ్మితే నీకు ఒక భయము, భక్తి మంత. ఆ చుట్టే దేవుని సంగ నిమ్మ జీవించుతి, ఆ చుట్టే దేవుని సంగ మంతి, ఆ చుట్టే నిమ్మ ప్రార్థనకి తిని దేవునికి, ఆ చుట్టే నిమ్మ కష్టం వత్కన, బాధ వత్కన, దుఃఖం వత్కన, ప్రతి సమస్య వత్కన, ఏ బంది వత్కైనా నిమ్మ బాధ కీర్తిని తిరిగితే దేవుని ప్రార్థన కీర్తిని దేవుని బిడ్డారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు బాధ్యతమంతో తిరిగితే, కీర్తనలు కరువుడు బాధ్యతమంతో తిరిగితే నువ్వు మహోన్నతుడైన నేను మహోన్నతుడైన నేను నా సాటున నివసించు. దేవుడు ఎంత అవకాశం ఇస్తాడు, దేవుడు ఎంత అవకాశం ఇస్తాడు. నువ్వు నాకు నమ్ముతుంది కాబట్టి నా సంగమందా, నా సంగమంతుడితే నీకు కాపాడుతాను. నా సంగమందు మందించకెళ్ళారు దేవుని బిడ్డ, మందించకెత్తినారు దేవుని బిడ్డారు. ఆ బాధ్యతమంతుడితే మనము సర్వశక్తి దేవుడలే. మొదటి మహోన్నతుడు దేవుడు, రెండోది సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సర్వం ఎరిగిన దేవుడు. సర్వము దేవుని తెలియకుంటే ఈ భూమి మీద బాధ కూడా జరగవు. ఒక దేవుని తెలియకుంటే ఈ భూమి మీద బెద్దు కూడా జరుగు దేవుని బిడ్డ. కానీ ఆ దేవుడు నీకెత్తమంతో నా సాటు మాత్రితే, నా సంగ మాత్రితే నీకు బతికించవాలా, నీకు కాపాడవాలా, లేకపోతే నీకు డొల్లని గడే వత్రిత్తి కూడా నన్ను పుత్తాను. నేను బతకవాలి తిరిగితే నన్ను పుత్తాను. నేను బతకవాలా, డొలవాలా, నాకేది అధికారం ఇంతే. నీది అధికారము అంటే నీ గురించి నాకు అధికారం మింతే. ఇందులో యేసు ప్రభు వారికి ఎత్తముంతో. హల్లెలూయా. మనల్ని బతికితలు తిరిగితే అయ్యో ఈ దేవుడు తోందరు కదా, ఈ దేవుడు తోందరు, దేవుడు ಬೇರೆ ಸಾಹಿಂಕಿ ತೋರ್, ಬೇರೆ ತೋನಿ ತೋರ್, ಬೇರೆ ನಲಕ್ಕಿ ತೋರ್ ಇಂದು ಆಲಿಸ್ತಾರೆ. కానీ ఇంటికి ನಿಮ್ಮ హాస్పిటల్ ಹಕ್ಕೇನಾ, ನಿಮ್ಮ ಬೇಗ వైద్యం తెగక్కైనా ನಿಮ್ಮ రూపాయి ఖర్చు వాటాల్సిందే. కానీ యేసు ప్రభు డాక్టర్ దగ్గర వత్రితే, యేసు ప్రభు వైద్యుడి దగ్గర వత్రితే ನಿಮ್ಮ రూపాయి ఖర్చు వాటాల్సిన అవసరం ఇల్లే. నీ విశ్వాసాన్ని పోసుమంత దేవుని బిడ్డ. అందుకనే కెత్తమంటారు, నువ్వు నిజంగా దేవుని నమ్మితే దేవుని పొర బలంగా విశ్వాసం అంతే, దేవుని పొర నీకు భయం అంతే, దేవుని పొర భక్తి అంతే. దేవుని ప్రార్థించుకుంటా మందాలివిన్, దేవునికి మహిమపరుచుకుంటా మందాలివిన్, దేవునికి ఆరాధించుకుంటా మందాలివిన్, దేవుని పూజించుకుంటా మందాలివిన్ దేవుని బిడ్డ. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈరోజు బాధ్యత అందుకని ఈ బాధ్యత చాలా మంది త్రోవ తప్పి తొలగిపోయారు. ప్రేమ సల్లారిపోయింది. దుఃఖం వత్తస్కే దేవుడు, రోగం వత్తస్కే దేవుడు, బాధ వత్తస్కే దేవుడు, నలమందనస్కే ఇష్టవత్తల వేయలనేది, ఇష్టవత్తల తిననే, ఇష్టవత్తల ఉందనేది. దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమిల్లే. నీకు నచ్చ నీకు ఇష్టం వత్తలే నువ్వు బతుకుతరితే దేవునికి అది ఇష్టమిల్లే. దేవునికి ఇష్టం వత్తలకి నువ్వు బతకవాలి. దేవునికి ఇష్టం వత్తలేమో జీవించవాలి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు బాధ్యతతో తెలుసా, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా సంకసాటు మందా, నా పక్కన మందా, నా మున్నె మందా నువ్వు నాకు ప్రేమిస్తుంటే నీకు అన్నిటి నుంచి నన్ను విడుదలకి ఇతరులను ముందుతావు. నువ్వు నాకు ఆరాధిస్తుంటే, నువ్వు నాకు ఘనపరుస్తుంటే, నువ్వు నాకు మహిమపరుస్తుంటే, నువ్వు నాకు ప్రార్థనకి తిరిగితే నీ ప్రతి సమస్యల నుండి విడుదలకి ఇతాను. ప్రతి రోగం నుంచి నీ రోగం టెండేస్తాను, నీ బాధ టెండేస్తాను, నీ దుఃఖం టెండేస్తాను, నీ కష్టం టెండేస్తాను. ಬೆಚ್ಚಬಿಡೆ ದೆಯ್ಯವಕ್ಕೇನ, ಬೆಚ್ಚಬಿಡೆ ರೋಗಮಕ್ಕೇನ, ಬೆಚ್ಚಬಿಡೆ ಮಂತ್ರಮಕ್ಕೇನ నన్ను టెండేస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను మింతరించో. దేవుడికి ఎత్తముంటారు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు నిజమైన దేవుడిని మరిగిలి, నిజమైన దేవుడిని మరిగితే, నిజమైన దేవుడిని విడిసి బికారగాలుగా తిడియముంతిన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతుంటే దేవుడు నీకు సహాయం కీతాడు. దేవుడు నీకు సహాయం కీతాడు దేవుని బిడ్డ. అందుకనే అగబాత్కెత్తముంతరతి సర్వశక్తుని నీడలో నీవు ఉండాలి. మొదటిగా మహోన్నతుని సాటుగా నీవు నివసించాలి. రెండోదిగా సర్వశక్తుని నీడలో, సర్వశక్తుని నీడలో నీవు విశ్వసించాలి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు తాళకముంటాడు. రెండు మాట. అదే రీతి మూడో మాట బాధ్యత తెలుసా. అందుకనే బాధ్యత ఉంటాం, ఆయన నాకు ఆశ్రయము, నా కోట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. నువ్వు దేవుని యేసు ప్రభు నమ్మవాలి. యేసు ప్రభు నమ్మితే దేవుడు నీకు సహాయం కీతారు. యేసు ప్రభు దేవుడిని నువ్వు నమ్మి ప్రార్థనకి తిరిగితే నీకు సహాయం కీతారు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అందరికీ నిజమైన దేవుడు భూమిలోకి బేలో వెళ్ళారు. యేసు ప్రభు వెరోనే నిజమైన దేవుడు. యేసు ప్రభు వెరోని భూమిలోకి మింతారు నిజమైన దేవుడు. భూమి ఆకాశాన్ని మాట ద్వారా పుట్టికిత్త దేవుడు. ఆ మాట ద్వారా పుట్టికిత్త దేవుడు నీకు కూడా నీకు బాధ్యత తెలుసా. నా పిల్లతి, నా మేడతి, నా మరిని నువ్వు నా మాట కేస్తరితే నీకు నల్లకీత నుంచి కెత్తముంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని నమ్మి సంపూర్ణంగా దేవుని నమ్మ, పూర్తిగా దేవుని నమ్మ. దేవుడే నాకు దిక్కు, దేవుడు నాకు యాయో, దేవుడే నా యేసు ప్రభే మా యాయో, యేసు ప్రభుడే మా బాబు, యేసు ప్రభే నా దేవుడితో నువ్వు దేవుని పొరు నమ్మితే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం కీతాడు. దేవుని బిడ్డ, ఈరోజు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఏ బంధులో బాడు మీద మింతిరితే దేవుని మాట కేంజిల్లారు. అందుకనే కష్టాలే మింతారు. దేవుని మాట కేంజిల్లారు, అందుకనే కష్టాలే మింతారు. దేవుని మాట కేంజిల్లారు, అందుకనే బాధలో మింతారు. దేవుని మాట కేంజిల్లారు, అందుకనే వ్యాధుల్లో ఉన్నారు. అందుకనే యేసు ప్రభు నా మాట కేస్తరితే నీకు లోప దూతే దాయనస్కి కూడా నీకు కాపాడుతానని చెప్తారు. దేవుని బిడ్డ, నిమ్ము గూడితస్కే, తేత్తస్కే, లోప దూతే దాయనస్కే నీకు కాపాడుతానని చెప్తారు యేసు ప్రభు. నువ్వు యేసు ప్రభుని నువ్వు నిజంగా నమ్మి దేవుని సంగ మాత్రతే, దేవుని నీడలో మాత్రతే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం కీతాడు. దేవుని బిడ్డారా, ఈ వీడియో చూస్తున్నా అంటే ఈ వీడియో ఊడిన ప్రతి దేవుని పిల్లలారా ఒంటము కేందటి దేవుడు ఈరోజు తాళకముంటాడు. సంఘం పాడాయింటి తిరిగితే సైతన మాట కేంద్రముంటాడు. సంఘము సైతన మాట కేంద్రముంటాడు. దేవుని మాట కేంద్రంలో అందుకనే కష్టాల పాలాయిస్తారు. హల్లెలూయా.
ఈ సమయంలో దేవుడు బాధ్యత మంతులు ఇద్దరు. మూడో మాట దేవుడు బాధ్యత నీకలే కోటగా మంతరాలే. నీకు దేవుడు కోటగా మంతరింద మంతుడు దేవుని బిడ్డ. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం కీర్తం. అందుకనే నీకు బాధ్యతమంతరిత్తి దేవుని బిడ్డారా, నువ్వు దేవుని కోసం దేవునికి నమ్మకంగా జీవిస్తే, దేవుని కోసం నేను బతుకుతరితి, దేవుని కోసం నిలబడుతరితి, దేవుడు నీ పని అంతా నీ పని కీతో, నీకు సహాయం కీతో, నీకు తోడు మంతోరు, నీకు నరకపైన రాకమంతోరు. దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు నిజంగా దేవుని నమ్ముతరితి, దేవుడు సహాయం కీతో. హల్లెలూయా. మీరు దేవుని నమ్ముదురుగాక, దేవుని పరు విశ్వాసం ఉంచుదురుగాక, దేవుని పరు మీరు నమ్మకం వాటుదురుగాక, దేవుడు మీకు సహాయం కీతోరుగాక. ఊలాడి దేవుని బిడ్డరా, మూడో మాట దేవుడు నీకు కోటగా ఉంటాను. నేను నమ్ముకున్న దేవుడా, నేను నమ్ముకున్న నా దేవుడా ఎందుకు ఎత్తవాలనేమా, నేను నమ్ముకున్న నా దేవుడా, నువ్వే నా కోట, నువ్వే నా కొండ, నువ్వే నా అండ, నువ్వే నా రాజు. దేవుని బిడ్డ, అందుకే నీకు బాధ్యతమంతారు ఇద్దరితే. ఇంకొక వచనం ముగించుకుందాం. 14 వచనం, అది బాధ్యతము తెలుసా? 14 వచనము ఒక మాట కెచ్చోమింటి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామాన్ని ఎరిగి ఉన్నవాడు గనుక నేను అతన్ని ఘనపరచదాను. హల్లెలూయా. దేవుని బిడ్డకి బాధ్యతమంతో తెలుసా? బాధ్యతమంతో కీర్తనలు కాడ బాధ్యత. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదాను. దేవుని నువ్వు ప్రేమిస్తే నీకు ప్రతి సమస్యల నుండి తప్పించుతరాలి, ప్రతి బాధల నుండి విడిపించుతరాలి, ప్రతి దుఃఖం నుండి, రోగాల నుంచి దేవుడు విడిపించదని దుఃఖితమంతో నువ్వు యేసు ప్రభు నమ్మవా? యేసు ప్రభుని నువ్వు నమ్ముతరితే, దేవుని ప్రభు నమ్మకం వాడుతరితే, నువ్వు విశ్వాసం వాడుతరితే, ప్రార్థనకి తిరితే, దేవుని కోసం బతురితే, దేవుడు నీకు సహాయంకి తోడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుడు ప్రతి బాధ, కష్టకు, దుఃఖకు నుంచి అన్ని ప్రతి బాధ నుంచి దేవుడు నీకు విడిపిస్తానని, ప్రతి సర్వ రోగాల నుంచి నీకు విడుదల అవుతానని ముంతారు దేవుని బిడ్డ. అందుకే నీకు విడిపిస్తానని ముంతారు, ఘనపరుచుతానని ముంతారు, నీకు బాధ్యత మంచి భక్తి పౌరుడిగా మార్చుతానని ముంతారు, మంచి ప్రార్థన పౌరుడుగా, మంచి భక్తితో, విశ్వాసంతో దేవుని పౌరు ఇంకా విశ్వాసం పెరగడానికి నీకు ఇంకా దేవుడు నేర్పుతానని ముంతారు. దేవుని బిడ్డారా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని నమ్మితే చాలు, దేవుడికి సహాయం కీర్తం. నీకు ప్రార్థన వావో, నీకు వాక్యం చదవలేని వావో, నీకు చదువులే, చదువుతో పనిలే, నువ్వు క్యాన్సరితే నీకు విశ్వాసం కలిగితలే, నువ్వు క్యాన్సరితే నీ విశ్వాసం బడే మాసోబాత, నువ్వు క్యాన్సరితే నీ విశ్వాసం దేవుడు బడాకీతో. దేవుని బిడ్డారా, దేవుని నమ్మి ప్రార్థనకి దేవుని సహాయం కీర్తం. మన జీవితాలు, ఈ సృష్టి అంతా, భూమి ఆకాశం అంతా, మన జీవితం అంతా దేవుడు తన గ్రంథంలో రాసి వాడుతారు. మన బేలే బతకేవాళ్ళు, బేలే జీవించేవాళ్ళు, బేలే కామికేవాళ్ళు, బేలే నడతావాలి, సొబే దేవుడు పుస్తకంతే, బైబిల్ గ్రంథంతే రాసి మనకైతే ఇస్తారు. దేవుని బిడ్డ, వాక్య ప్రకారం మనం జీవిస్తుంటే, వాక్య ప్రకారం మనం బతిరితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయంకి తోడు, మనకు దీవించుతోడు, మనకు మరి లోందు వాడు మాల్మాత గోటు గోదాడు కమ్మాయి దమ్మాయి సొబే వంటతో రెండు పొలికీసితోడు. దేవుని బిడ్డ, మన మాల్మాతతో కాపాడుతాడు, ఆనందనంతో కాపాడుతాడు, మనకు లోందు వాడుతో కాపాడుతాడు, సొబెతును కాపాడుతాడు. దేవుని బిడ్డ, కానీ మన బాధకి ఏమో తెలుసా? దేవుని నమ్మవాలి. దేవుని నమ్మితే, దేవుని పొర విశ్వాసకిత్తిరితే, దేవుని విశ్వాసకి ప్రార్థనకిత్తిరితే దేవుడు గొప్ప కార్యము జరిగించుతాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని నమ్మి
దేవుని కోసం జీవిస్తారు. దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. మనకి దేవుడు చక్కటి మాట చెప్తారు. మొదటిగా బాధ్యత మహోన్నతుని చాటు నివసించాలి. రెండో సర్వశక్తుని నీడలో మనము ఉండాలి. అదే రీతిగా మూడోది బాధ్యత తెలుసా? ఆయన నాకు ఆశ్రయము, అంటే దేవుడు ఆశ్రయంగా మంతారు, నీకు తోడుగా మంతారు. నాలుగోది నీ కోటగా మంతారు. నాలుగోది నా కోట నీకు కోటగా మంతారు. కోట ఇతరితే నీకే తోడుగా నీడగా మంతారు దేవుని బిడ్డరు. అందుకేనే ఇక బాధ్యత ఐదోది దేవుడలే నీకు తప్పించుతారు ముంతారు దేవుని బిడ్డారు. దేవుడు ప్రేమిస్తుంటే దేవుడు నీకు తప్పించుతారు. ఆరోది ఘనపరచుతారు. నువ్వు యేసుప్రభుని పుట్టింది కాబట్టి దేవుడు నీకు ఘనపరచుతారు. ఘనపరచడితే నీకు విశ్వాసంలో బడకీతారు దేవుని బిడ్డారా. ఈ మాటలు మరి కేజీ యేసుప్రభుని మీరు నమ్మవాలి. యేసుప్రభుని ప్రార్థనకి ఇవ్వాలి. యేసుప్రభు కోసం బ్రతకవాలి. యేసుప్రభు కోసం జీవించవాలేందో ఈ మాటలు దేవుడు మనతో, నాతో, నీతో, అందరితో వేస్తారు, తిరుగుతారు. కాబట్టి ఈ మాటను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఈ మాటలు మరి మన హృదయంలో, మన జీవితంలో, మన బతుకులో ఉండునగాక. ఈ మాటల ద్వారా మనం ఇంకా విశ్వాసంలో నిలబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ನಿಮ್ಮ మాకు సహాయంకి ನಿಮ್ಮ ప్రభు మాసెకి వేస్ತೀನಿ, మాసెకి తిరిగిತೀನಿ. ನಿಮ್ಮ మాట్లాడిన ప్రభు నీకు వందన. యేసయ్యా మహోన్నతుని నీడలో సర్వశక్తుని, ఆ మహోన్నతుని సాటుని ఉండాలని, సర్వశక్తుని నీడలో ఉండాలని నువ్వే నా కోట. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాదిరితి నాయన. నీకు ప్రేమిస్తున్నాము కాబట్టి నువ్వు మాకు తప్పించిన దేవుడు, మాకు ఘనపరచిన దేవుడు నీకు వందన. ఈ వీడియో చూస్తున్నాను, ఈ వీడియో ఊడన నీ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని అందరినీ అయా ప్రభు తండ్రి, క్రైస్తవుల బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేయండి. అందరి ఓడు కూడా ప్రభు నీ పిల్ల ప్రభు నీకు నమ్మి నీ కోసము నిలబడుతుని, నీకు ప్రార్థనకి, నీకు ఆరాధించిన సహాయంకి దీవించ. రోగతమను మీరు స్వస్థపరచ, దుఃఖతమను విడిపించ. నిమ్మ నల్లకి మీరు యేసుని పెదిరితే ప్రార్థన తుంగి తాళకొనో తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక.